రాష్ట్రంలో తూర్పు నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత పెరగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర, పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాల్లో 5 రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. పెరుగుతున్న చలి తీవ్రతపై మరింత సమాచారం కోసం ఐఎండీ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి చూద్దాం. రాష్ట్రంపై చలిపులి పంజా విసురుతుంది. చలి ప్రభావానికి జనం గజగజ వణికిపోతా ఉన్నారు. ఏ మేరకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్న అంశాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి నమస్తే సార్. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే చలి తీవ్రత అధికంగా ఉన్నట్లయితే కనిపిస్తుంది. ఏ మేరకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి అంటారు? ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కూడా చలి తీవ్రత అనేది క్రమేపీ పెరుగుతుందని చెప్పాలి. ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ లో మనకి సగటున కంటే కూడా 7.2 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి కనిష్టంగా నమోదైందని చెప్పాలి. ఇంకా పటాన్ చెరువు నగర శివార్లో కూడా 7 డిగ్రీల వరకు కూడా స్వల్పంగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. ఒక విధంగా చూసుకున్నట్లయితే సగటుకి 5 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ప్రాంతాల్లో ఆదిలాబాద్, ఇంకా పటాన్ చెరువు, ఈవెన్ మన హైదరాబాద్ లో కూడా సగటు కంటే కూడా 5 డిగ్రీలు పడిందని చెప్పాలి. సిటీలో కనుక నమోదవుతున్న గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే 10.8 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితేనే ఇంత కనిష్ట ఉష్ణోగ్రత పడిపోతే అసలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి ఎట్లా ఉంది? అక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు ఏ మేరకు పడిపోతా ఉన్నాయి? అక్కడ చలి తీవ్రత ఏ విధంగా ఉందంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికంగా చలి తీవ్రత అనేది కొనసాగుతుంది. గత డిసెంబర్ 11 నుంచి చలి తీవ్రత కొనసాగుతున్నప్పటికీ 2 రోజులు యథావిధిగానే సాధారణ స్థాయిలోనే చలి కొనసాగినప్పటికీ మళ్ళీ చలి తీవ్రత పెరిగిందని చెప్పాలి. రాష్ట్రం మీద ఎక్కువ మొత్తంలో మనకి తూర్పు గాలులు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఇటు ఈశాన్య గాలులు వీస్తున్నప్పటికీ ఎక్కువ భాగం తూర్పు నుంచి వచ్చే గాలుల వల్ల చలి తీవ్రత కూడా పెరుగుతుంది. దాంతో పాటు ఒక విధంగా ఇటు రేడియేటివ్ కూలింగ్ ఇంపాక్ట్ వల్ల కూడా ఒక విధంగా ఈ యొక్క చలి తీవ్రత పెరుగుతుందనే చెప్పాలి. రాబోయే రోజుల్లో చలి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఏ జిల్లాల్లో చలి అధికంగా ఉంటుంది? ఏమైనా హెచ్చరిక లాంటివి ఏమైనా జారీ చేశారు? ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పశ్చిమ జిల్లాలు అలాగే మధ్యస్థ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అంచనా ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్ ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు 5 నుంచి 10 డిగ్రీల వరకు కూడా ఇక్కడ నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కడైతే మనం పసుపు రంగు జారీ చేసామో అక్కడ మాత్రం చూసుకున్నట్లయితే 11 నుంచి 15 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. గ్రీన్ కలర్ ఎక్కడైతే మనం ఇండికేషన్ ఇచ్చామో అక్కడ మాత్రం అంచనా ప్రకారం 15 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్న 5 రోజులు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు రాష్ట్రం మీద ఏ విధంగా కొనసాగుతాయి అనేది అంచనా ప్రకారం ఈ విధంగా నమోదు చేయడం అనేది జరిగింది. అలాగే ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ భాగంలో ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ అలాగే చూసుకున్నట్లయితే నిర్మల్తో పాటు మంచిర్యాల్లో కూడా ఈ యొక్క చలి తీవ్రత అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటు కామారెడ్డి, మెదక్ అలాగే సంగారెడ్డితో పాటు ఇటు చూసుకున్నట్లయితే హనుమకొండ, వరంగల్, జన్గాన్ జిల్లాలకు కూడా చలి తీవ్రత అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈ చలి తీవ్రత ఈ రోజు రేపు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే పొగమంచు కూడా ఉదయం వేళల్లో ఉంటుంది కదా, సాయంత్రం సమయంలో కూడా ఉండే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఉంటే ఏ మేరకు దట్టమైన పొగమంచు ఏ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క శీతలగాల ప్రభావం అనేది ఇటు ఉదయం సమయంలోనూ సాయంత్రం సమయంలో కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం అనగానే మనకి 4 నుంచి 7:30 ప్రాంతంలో దట్టమైన పొగమంచుతో పాటు ఇటు శీతల గాలుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తదుపరి మనకి చూసుకున్నట్లయితే సూర్యరశ్మి ఎప్పుడైతే భూమిని తాకుతుందో పొగమంచు ప్రభావం అనేది క్రమేపీ తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇంకా సాయంత్రం సమయంలో 5:30 ప్రాంతం నుంచే మనకి సూర్యరశ్మి తగ్గడం, చీకటి పడినటువంటి వాతావరణం కూడా 5:30 ప్రాంతం నుంచే మనకి కనిపించడం వల్ల ఒక విధంగా ఈ యొక్క శీతల కాలంలో మనకి శీతల గాలులతో పాటు గాల్లో ఉండేటువంటి ఒక విధంగా ఎయిర్ పొల్యూటెంట్ పార్టికల్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల ఈ బౌండరీ లేయర్ కండిషన్స్ తక్కువగా దిగువ స్థాయిలో ఉండడం వల్ల దట్టమైన పొగ మంచు కానీ దట్టమైన పొగ అనేది ఏర్పడడం అనేది ఈ శీతలకాలంలో సాధారణంగా ఉంటుంది. చలి కానీ పొగ మంచు కానీ మానవాళి పైన ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది? వాటి నుంచి సంరక్షించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు పొగ మంచు కానీ చలి కానీ చూసుకున్నట్లయితే దీని యొక్క తీవ్రత అనేది మానవ మనుగడ మీద ఉంటుంది. ఇటు మానవ మనుగడ మీదే కాకుండా ఇండస్ట్రీస్ మీద కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిల్లలు కానీ వృద్ధులు కానీ ఎక్కువగా చలి తీవ్రతకి అనారోగ్యాలతో బాధపడుతున్న వారు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా గోరువెచ్చని నీరు కానీ వేడి ఆహారం కానీ తీసుకోవడంతో పాటు ఈ యొక్క శీతల కాలంలో శీతలకాలపు దుస్తులు అనేవి ధరిస్తూ ఉండాలి. ఇటు ఉల్లితో నేసినటువంటి దుస్తులు కానీ ముదురు రంగు దుస్తులు కానీ ధరిస్తుండూ ఉండాలి. అలాగే చూసుకున్నట్లయితే ఉదయం పూట ఎవరైతే వాక్ చేస్తుంటారో వాళ్ళు కూడా ఉదయం సమయంలో చేసేటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో పొగమంచు తీవ్రత అధికంగా ఉన్నప్పుడు మాత్రం దాన్ని రీషెడ్యూల్ చేసుకోవడం వల్ల కూడా
కూడా కొంతవరకు మనల్ని మనం ఈ యొక్క చలి నుంచి రక్షించుకుంటాం. అలాగే ఎవరైతే కార్మికులు కానీ కార్యాలయాల్లో పనిచేస్తున్న వారు కూడా ఎర్లీ వర్కింగ్ అవర్స్లో ఉన్న వాళ్ళు మాత్రం తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది చేస్తూ ఉండాలి. హైవే మీద ప్రయాణించే వాళ్ళు కానీ ఇంకా ఇటు హెవీ వెహికల్స్ కానీ కూడా దట్టమైన పొగమంచు ఉన్నప్పుడు మాత్రం స్పీడ్ లిమిట్స్తో పాటు తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం వల్ల ఒక విధంగా ప్రాణ నష్టం వాటిల కింద చూసుకోవచ్చు. చలి తీవ్రత అధికంగా నమోదవుతున్న పరిస్థితుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదవుతున్నాయి అంటారు? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు సగటున కనుక చూసుకున్నట్లయితే అన్ని చోట్ల కూడా సుమారు ఆదిలాబాద్లో 29 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ఇటు హైదరాబాద్కి వచ్చేసరికి 30.4 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. అధికంగా కనుక చూసుకున్నట్లయితే 33.1 డిగ్రీ వరకు మహబూబ్ నగర్లో నమోదవుతుంది. ఒక విధంగా 30 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని చెప్పాలి. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది. రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని, రాగల 5 రోజుల పాటు రాష్ట్రంలో చలి తీవ్రతతో పాటు పొగమంచు ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ అమర్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.